మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులను తీసుకురావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ చేనేతలకు సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కాళోజీ సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు చేనేత నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. చేనేత నడకను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో 800 మంది నేత కార్మికులు ఉన్నారని, చేనేత రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ కూడా ప్రభుత్వం చేస్తుందన్నారు. చేనేతను ప్రోత్సహించే విధంగా సలహాలు, సూచనలు చేశారని తెలిపారు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న బెడ్షీట్స్, టవల్స్, ఇతరత్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. manufacturing